అమ్మా ఏం చేద్దాం ఇలా మనము రత్నపూర్ది పాయసం చేద్దాం. అవునా? సరే, ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా. అండి అందరికి శివరాత్రిది మనకు చేస్తే వాళ్ళకు పనికి వస్తుంది. ఒక పొద్దులు ఉంటారు కదా, ఈ పాయసం ఎట్లా చేసుకోవాలి, ఎట్లా తినాలి. అవునవును, అలా తెలిసిపోతుంది. అవునండి. మేమైతే అదే అనుకున్నాము, మీకు మంచి స్వీట్ తినిపించాలని డిసైడ్ అయిపోయినామండి. మేము ఊరికే ఒకటే రకం కాకుండా దాంతో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. మీకు తెలుసు కదండి, చిలకడ దుంప అంటారు, రత్నపురి గడ్డ అంటారు, 3-4 పేర్లు ఉంటాయి, కందగడ్డ అంటారు, ఇంకేం అంటారు ఏందమ్మా, స్వీట్ పొటాటో అంటారు, ఎన్ని రకాలు అంటారు తెలుసా అండి. ఎవరేమంటే అది మాకు కామెంట్ చేయండి. మేమైతే అమ్మ అయితే ఎప్పుడు అదే అంటారు, రత్నపురి గడ్డ అంటారు అమ్మ. అదే ఇప్పుడు దాన్ని మేము స్వీట్ చేస్తున్నాము. ఆ స్వీట్ తింటే మాత్రం నిజంగా చెప్తున్నా కదండి, ఎంత బాగుంటది. ఓకే, శివరాత్రి పండ్లు గిన్నెలు తింటాం కదా, ఇది కూడా చేసుకొని తినొచ్చు, ఏం కాదు, బాగుంటది. కడుపులో చల్లగా హెల్త్ మంచిగా ఉంటది, అది కడుపు నిండుతుంది కూడా మనకు చల్లగా. దానికి కావాల్సిన ఏంది తెలుసా అండి, మనకు మెయిన్ రత్నపురి గడ్డలు. చూడండి, అమ్మ స్టైల్లో నేను చెప్తున్నా. మనమేమో చిలకడ దుంప అంటాం, అమ్మనేమో రత్నపురి గడ్డ అంటది. మంచిగా కడిగి ఉడకబెట్టుకోవాలి. ఇవన్నీ మంచి కడిగి అయితే పెట్టినామండి. దీన్ని ఏం చేయాలి మనం అంటే, దీన్ని అంతా ఫిల్ చేసుకొని కట్ చేసుకొని, దీన్ని ఉడకబెట్టే పద్ధతి కూడా వేరే రకంగా ఉంటుంది. అది ఎట్లా ఉడకబెడదాము, దీన్ని ఏం చేద్దాము చూద్దాం రండి. మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే, వీటిని మంచిగా ఇట్లా పొట్టు తీసుకోవాలండి, నీట్గా తీయాలి. ఇవన్నీ నీట్గా తీసినాక కట్ చేసుకొని మనము ఇవి ఉడకబెట్టుకోవాలి. దానికి కావాల్సింది ఏంటంటే, మనకు నెయ్యి, ఇలైచీ పౌడరు, చక్కెర, పాలు, అంతే. వీటితో మనకు సూపర్ స్వీట్ రెడీ అయిపోతుంది. ఇవన్నీ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఫిల్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ పొట్టంతా మంచి నీట్గా తీసుకొని అప్పుడు మనము స్వీట్ని చేసుకుందామండి. అంతే, దీన్ని తీయాలి, కట్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి, సింపుల్. అంత తీసుకోవడంలోనే ఉంటుందండి ఇది పని, మనకి ఇంకేం పని ఉండదు. చూడండి, ఇట్లా తీయాలి మంచిగా. మా అమ్మ మాత్రం ఒట్టిగా నిలవడం అంటే నిలవడదు, ఆమె ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. చూడండి, కొంచెం పని అంటే ఇది ఒక్కటేనండి దీంట్లో. ఇప్పుడు మనకి అంత నీట్గా చేసుకుంటేనే పాయసం బాగుంటుంది. చూసిరా, ఇట్లా తీసుకోండి అన్నీ మంచిగా. ఇది మనం తీస్తుంటేనే మనకి ఇట్లా బ్లాక్ అయిపోతాయండి. తొందరగా తీసుకొని మనము అడుగుతాం కదా మనము. నువ్వు ఇది గీకేసి మొత్తం ఇక చూడండి, కొనలు తీసేసుకోవాలి మనము. ఈ కొన కూడా తీసేస్తున్నా, అంతే. ఇది కొంచెము అదంతా అట్లా ఉందండి, ఏది ఉన్నా మనం చాకుతో తీసేయాలి. ఇక చూడండి, సేమ్ మనం బనానా పీస్లు ఎట్లా కట్ చేసుకుంటాం, ఇగో ఇట్లనే, అంతే సింపుల్. ఇంత కట్ చేసుకోవడం మనం ఇట్లా. అమ్మ అక్కడ కట్ చేస్తుంది, నేను ఇక్కడ ఇది చేసేస్తున్నా. చూసిరండి, అన్నీ మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది ఒట్టిగా ఉడకబెట్టుకొని తింటాం కదా మనము, ఇట్లా చేసుకొని తింటే మనకు మంచి కడుపు బాగుంటుంది, తినాలనిపిస్తే ఎవరు కూడా తింటారు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ మా ఇంట్లో చేస్తామండి. ఇది మా అమ్మ చేస్తుంది. మీకు దానిక కూడా మేము తీసుకురావాలి కదండి, మేము ఉన్నామే అందుకు కదా. మీకు కూడా ఏం తింటే మీకు అర్జు పెడతాం, అంతే కదండి. మీరు కూడా తినాలి, మీరు కూడా మమ్మల్ని గుర్తు చేసుకోవాలి. నీరు కిచెన్ వాళ్ళు అయ్యో ఇంత బాగా చూపించారు రెసిపీ అని కదండి. ఇది ఇప్పుడు మనం అంతా కట్ చేసినాక నేను మీకు చూపిస్తానండి. ఇవన్నీ మనము ఏం చేసుకోవాలి, అన్నీ మనం కట్ చేసుకున్నాం కదండి. కొంచెం వాటర్లో కడిగి మంచిగా చూడండి ఇట్లా వేసుకోవాలి మనము. ఎంత బాగుంటుంది అంటే నిజంగా చెప్తున్నా, అంత బాగుంటుంది. మనము చేస్తుంటేనే అది బ్లాక్ అయిపోతుంది, అది ఒక్కటి చూసుకోండి మీరు, అంతకుమించి ఏం లేదు. నేనైతే ఇందులో పచ్చిపాలు వేసి ఉడికిస్తున్నా. ఇది మా సీక్రెట్, తెలుసా అండి మీకు? ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? అదన్నమాట సంగతి. జస్ట్ మునగాలి, ఇవన్నీ మునిగి పాలల్లో మంచి స్నానాలు చేసుకోవాలి వీళ్ళందరూ. బాగుంటుంది అప్పుడు మనకి. కొంచెం అంతా మనం మంచిగా నెయ్యి కొద్దిగా ఇప్పుడు వేయొద్దండి, తర్వాత వేసుకుందాం మనము. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే విజిల్ పెడదాం. ఇంకా ఒక 2 విజిల్లు పెట్టేద్దాం.
ఇది ఫాస్టింగ్ ఉన్నప్పుడు గిన్నెలు పట్టుకొని రెడీగా కూర్చుంటామండి. దీని గురించి ఎంత టేస్ట్ ఉంటుంది, నిజంగా బాగుంటుందండి. మనం పండ్లు గిన్నెలు అన్ని తింటాం కదా, తిన్నా కానీ కొంచెం కడుపు నిన్నట్టు ఉంటుందని ఇది తింటారు వాళ్ళు. అది ఇష్టం వాళ్ళకు. చిన్నప్పుడు ఏందండి అసలు ఊరికనే ఆకలి అయిపోతుంది, నిజమే కదా. ఏ రోజు ఆకలి కాదు కానీ ఆ శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉన్న రోజు మరీ 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 ఆకలి అవుతుంది. ఎవరికైనా అంతే. కొట్టప్పుడు కాదు కానీ అప్పుడు ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు ఫ్రూట్స్ తింటే ఫ్రూట్స్ కూడా వారే కడుపులో సరిపోవు అన్నట్టు. ఫ్రూట్స్ సరిపోకుండా ఏం చేస్తామంటే ఇట్లాంటి మంచి ఐటమ్స్, మంచి కీర్ లాంటివి ఏమన్నా ఎట్లాగో మనం పాలు తీసుకోవచ్చు. ఇవి రత్నపురి గడ్డ మనం తినొచ్చు కదండి. ఫాస్టింగ్ ఉడకబెట్టుకొని తింటాం, ఒట్టి ఇట్లా చేసుకొని తింటా కూడా అది కూడా బాగా ఉంటుంది. ఫాస్టింగ్ ఉంటే అయితే 2 తినొచ్చు కదా, మనకే ప్రాబ్లం లేదు బాయ్. ఈ 2 తినొచ్చు, నెయ్యి తినొచ్చు, చక్కెర తినొచ్చు. ఈ ఐటమ్స్ తోని మనం అందు గురించి అనేసి ఈ శివరాత్రి వచ్చినప్పుడు ఏమేమి చేసుకోవాలా దీంతో అనేసి వెతుక్కుంటుంటిమి. ఇట్లా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, కడుపులో హాయిగా ఉంటుందండి. నిజంగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చేసినాక మీకు మేము గుర్తొస్తాం. చేస్తారు, ఎట్లయితే తప్పక చేస్తారు. అది శివరాత్రికి చేయండి, చేసి తినండి మీరు కూడా. ఊరికే ఉడకబెట్టుకున్న ఒట్టిగా తినాలంటే తినబుద్ధి కాదు కదండి. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా చేసుకొని మంచిగా హాయిగా ఎంజాయ్ చేసుకోండి. చేసుకొని మనం ఏం చేయాలండి, ఫాస్టింగ్ ఉన్న రోజు మధ్యాహ్నం అట్లా కొంచెం అన్ని మంచి స్నానం చేసినాక అన్నీ చేస్తారు కదా, స్నానం చేసినాక ఇదంతా ఉడకబెట్టుకొని ఇదంతా రెడీ చేసుకొని మంచి ఒక బగోన్లనన్నా డిష్లనన్నా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చల్లగా ఉంటుంది. మీరు ఫాస్టింగ్ అంతా అయిపోయాక మంచిగా అందరూ ఒక గిన్నెలు వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఐస్ క్రీమ్ కూడా పనికిరాదు దీని ముందు, అంత బాగుంటుంది. అంతే. ఇప్పుడు ఇది మనకు ఉడకాలి. అవి చూడండి 2 విజిల్ వచ్చిందంటే మనకి ఇది అయిపోతుంది. మా సబ్స్క్రైబర్లు అందరికీ ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి అండి మీ అందరికీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మాకు ఏమైనా వంటలు కావాలంటే మాకు అడగండి, మేము చేసి పెడతాం. అంతే అండి. ఇది అయిపోయినాక మీకు చూపిస్తాను. మనకి ఇట్లా పాలలనే మంచిగా ఇట్లా ఉడికిపోవాలి. ఇది ఇట్లా తింటుంటే కూడా మనం ఇట్లా తెలియాల, ఇట్లా తీసుకొని తింటుంటే ఇట్లా మంచిగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ మిగతా పాలు కూడా నేను పోసేస్తున్నానండి. మనకు మొత్తం నేను పాలు కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఇందులో, ఎందుకంటే బాగుంటుంది. ఇలా పాలు ఎక్కువనే ఉండాలి, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది మనకి. చూడండి నేను వాటర్ అయితే ఎక్కడ యాడ్ చేయలేదు, చూస్తారు కదా. నీళ్ళు పోయద్దు నీరజా, చిక్కటి పాలు పోస్తే. మళ్ళీ నేను కాచి చల్లార్చిన పాలు కూడా వేయలేదు, ఈ నార్మల్ పచ్చి పాలే వేసినాను. దీనికి అదే టేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన, మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక చెంచా నెయ్యి. ఫస్ట్ ఒక చెంచా వేసిన, మళ్ళీ ఇప్పుడు ఇంకొక చెంచా. ఇప్పుడు దీంట్లోనే మనకు ఎక్స్ట్రా టేస్ట్ని ఇచ్చే ఇలైచీ పౌడర్ వేసుకుందాము ఒక చెంచా, ఎందుకంటే బాగుంటుంది మనకి టేస్ట్. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు, నేనైతే వేస్తానండి, బాగుంటుంది అది టేస్ట్. చక్కెర అంటే ఇది మనకు ఇది తీయగుంటుంది కదా, చక్కెర చూసి వేసుకుందాం మనము. ఒక 5 స్పూన్లు వేస్తాను నేను చక్కెర, మళ్ళీ చూసుకున్నాక వేసుకుందాం. మీరు కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోరు, ఇంకో కొంచెం ఎక్కువనే వేస్తున్నానులేండి నేను, తీయగుంటే బాగుంటుంది కదా. అంతే. ఇప్పుడు ఇదంతా ఒక మసలు రాగానే మనకి ఇంకా అయిపోయిందండి. కొంచెం మసలితే సూపర్ అండ్ సూపర్ టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది మనకి. అమ్మ టేస్ట్ చూసింది, ఇంకా కొంచెం చక్కెర వేయాలంటే వేసినండి. చూడండి ఇంకా మనకు టెక్స్చర్ ఇంకా మారిపోతుందండి ఇక్కడ నుండి. ఇంకా ఒక్క మసలు రాగానే మన పాయసం స్వీట్ రెడీ అయిపోతుందండి. ఇంకా అంతే, సూపర్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అంతే. కొంచెం మసలాలి, ఎందుకంటే మనము పచ్చిపాలు వేసినాం కదా, కొంచెం ఒక్క మసలు వచ్చిందంటే అయిపోతుంది కదమ్మా. దీంట్లో మీరు చక్కెరకు బదులుగా బెల్లం వేసుకోవాలనుకుంటారు కదండి, కొందరు బెల్లం వేసుకుంటారు. అప్పుడు ఏం చేయాలి మీరు అంటే పాలన్నీ మసిలిపోతాయి కదండి, అంతే. ఇట్లా ఇవి 2 ఇప్పుడు నేను ఎట్లయితే ఇట్లా మసలు పెడుతున్నానో షుగర్ వేయకముందు ఇది ఇట్లా మసలు వచ్చినాక ఈ స్టేజ్లో మీరు బాగా మంచి మసిలినాక అప్పుడు బెల్లము ఇందులో వేసేసుకోండి. వేసి బంద్ చేసేయండి స్టవ్. బెల్లం వేయంగానే బంద్ చేసేస్తే మనకు ఆ విరుగాయి అన్నట్టు పాలు అనేది, లేకపోతే పాలు విరుగుతాయి. అది కూడా చూసుకోండి మీరు. చూడండి ఇట్లా ఉడకాల దీంట్లోనే.
ఇంకా ఇది చల్లగా అయిందంటే మంచి ఐస్ క్రీమ్ అయిపోతుంది ఇది. ఇంకా చూడండి మనకిప్పుడు టెక్స్చర్ చూసిరా అండి. ఇగో ఇగో ఇట్లా ఇట్లా రావాలా. రబ్డీ చల్లగా అయితే గట్టిగా అవుతుంది. రబ్డీ ఎట్లా ఉంటుందండి అట్లా ఉంటుంది ఇది. అంతే, రబ్డీ తిన్న ఫీలింగ్ వస్తుంది మనకు, రబ్డీ స్వీట్. అంతే, ఇంకా ఇది అయిపోయిందండి మనకి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా నేను, డిష్ అవుట్ చేసుకోవడమే అంతే. అది ఫ్రిడ్జ్లో పెడతాం కానీ మంచిగా గట్టిగా అవుతుంది, చల్లగా ఉంటుంది. వావ్, వెరీ వెరీ టేస్టీ స్వీట్ రెడీ అయిపోయిందండి. మళ్ళీ నేను ఇంకో కొంచెం నెయ్యి వేసుకుంటానండి. మీరు అంటారు కదా నెయ్యి అంటే మీకు చాలా ఇష్టమేమో అనుకుంటారేమో మీరు. దీనివల్లనే మనకు టేస్ట్ అండి, టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా. నేనైతే ఇందులో ఏం వేయను, ఇంకా డ్రై ఫ్రూట్స్లు ఫ్రూట్స్లు ఫ్రూట్స్లో వేయనండి. ఇంతే మనకి. ఇవన్నీ వేసుకోవద్దు, ఇట్లనే పెట్టుకోవాలి. చూడండి, టేస్టీ స్వీట్ రెడీ చేసుకొని మనం ఫాస్టింగ్ ఇచ్చినప్పుడు ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అది మనకు తిన్నప్పుడు కడుపులో చల్లగా ఉంటుంది, బాగుంటుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. చూసిరండి, టీ ఉడకబెట్టుకొని తింటే గడ్డ అద్భుతమైన స్వీట్ రెడీ అయిపోయింది మనకి. చూడండి, మన శివరాత్రి స్పెషల్ స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. తొందరగా అయితే చేసుకుంటే మనం సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. ఎన్నిసార్లు చెప్తున్నా తెలుసు కదా మీకు. ఎవ్వరు మన చిన్నపిల్లలు కూడా చల్లగా అయినాక మంచిగా ఐస్ క్రీమ్ లెక్క తింటారు. పిల్లలకు కూడా హెల్త్ కూడా మంచిది, బాగుంటుంది కదండి, పెద్దలకైనా పిల్లలకైనా. మీకు ఇంకొక సీక్రెట్ తెలుసా అండి? ఈ చిలకడ దుంప తినడం వల్ల మన ఫేస్లో గ్లో వస్తుంది తెలుసా అండి మీకు? చాలా మంచిదండి ఇది, ఎందుకంటే మనకు గ్లో ఇస్తుంది. ఇది శివరాత్రికే దొరుకుతలేదు, ఇప్పుడు మధ్యాహ్నం కూడా దొరుకుతున్నాయి. అవును, అప్పుడు శివరాత్రికే వస్తుండే, ఇప్పుడైతే ఎప్పటికి వస్తుంది. అప్పుడు సీజన్ వేరుగా వస్తుండే, ఇప్పుడు ఇయర్ మొత్తం సీజనే చిలకడ దుంపకి. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇన్ని రకాలు చేస్తున్నామా. మా చిన్నప్పుడు మా అమ్మ కట్టెల పొయ్యిల లోపల ఇట్లా మంచిగా ఉడకబెట్టి ఉండే, ఇట్లా మంచిగా సూపర్ ఉంటుంది కదా అండి. అది ఇంకా అమృతం లేకుంటుండే, ఒలుసుకొని తింటుంటే మంచిగా ఉంటుంది అది. ఇంకా ఇది చాలా బాగుంటది. మనం ఇప్పుడు చేసుకోండి, చేసుకొని ముందు పెట్టుకోండి, మనం అందరం తినొచ్చేది. బాగుంటుంది, చిన్నపిల్లల కాడికే తింటారు, బాగుంటుంది. మీరు చేస్తారని మేము అనుకుంటున్నామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది చేసి మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. అంతే కదా అండి, ఇది చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే కంపల్సరీ చేస్తా. ఇప్పుడు ఏం చేయాలంటే టేస్ట్ చేయాలి కదండి. మా టేస్ట్ నువ్వు చేయి. అరే చెయ్యమ్మా, కొంచెం కాలుతుంది, నువ్వు చేయి. మెల్ల చేయి పట్టు. కాలినా కానీ మెల్ల తినాలి కదండి. ఉఫ్ అనుకుంటే తినమ్మా కదా అండి. మరి ఉఫ్ అని ఉప్పితే చల్లగా అయిపోతుంది అంతే. మా అమ్మ చూడండి, ఎమ్మి టేస్టీ సూపర్. ఆడ ఇంకో స్పూన్ నేను కూడా. ఇగో చూడండి, మనకు తగిలినట్టు ఇవి ఇట్లా ఎక్కువ మెత్తగా లేకుండా మంచి పాలలు ఉడికినాయి కదండి, ఆ టేస్టే వేరు. ఏదైనా చేసుకొని తింటే బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. మనము నిజం ఇంత చెప్పినా కానీ కాలుతుందంటే భయం అవుతుంది. మా అమ్మ మెల్లె కొంచెమే తిన్నదండి భయానికి కదానే. అంతే మరి, అది భయమై మెల్లె కొంచెమే తిని పెట్టేసింది స్పూను. వేడి బాగుంది కదండి. ఫ్రిడ్జ్లో పెట్టినాక మంచిగా ఐస్ క్రీమ్ లెక్క అవుతుంది, అప్పుడు ఇవ్వ తింటా గిన్నెడు. ఆల్రెడీ ఎట్లా తింటాం రా కదండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం ఇప్పుడు నెక్స్ట్ తర్వాయి. ఫ్రిడ్జ్లో పెట్టాక మంచిగా అమృత లెక్క అవుతుంది, అది సూపర్ కదమ్మా, సూపర్ అవుతుంది అది. అంతే కదండి. మీ నోరు ఊరిందని మాకు కూడా తెలిసిపోయింది. ఎవరైనా చేసుకోండి, ఈజీగా పని, అది ఏమంత కష్టం ఉందిరా మనకు. అంతే కదా. బాయ్ అండి, బాయ్.